ఈ కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 9, 12 వచ్చిన భాగాలు కలిసే ఉంటాయి. ఇంతకుముందు చెప్పినట్లుగా పౌలు గారి యొక్క ప్రార్థన చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయన ప్రార్థన ఆయన కొరకు ఎప్పుడూ ఆయన ప్రార్థించుకోలేదు. ఆయన అంతసేపు సంఘం కొరకు, ఇతరుల కొరకు, ఆత్మీయుల కొరకు ప్రార్థించాడు. మనము ఇతరుల మంచి కోరుకుంటే దేవుడు మనకి మంచిని చేస్తాడు. ఇతరులకు మనం మేలు కోరుకుంటే దేవుడు మనకు మేలు చేస్తాడు. అందరూ పాడైపోవాలని కోరుకుంటే కడకు మనమే పాడైపోతాం. కనుక అందరూ బాగుండాలని మనం ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా మనకు తన బాగును మనకి ఇస్తాడు. కనుక ఇక్కడ పౌలు గారు ఆయన చెప్పినటువంటి మాటలు వెంటనే జ్ఞాపకం చేస్తారు. చూడు 9:12లో కొలసి సంఘాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మాటల్లో మేము మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక అన్నాడు. ఏమన్నాడు ఆయన? మేము మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక అన్నాడు. ప్రార్థన చేయుట మానక అంటే దాని అర్థం ఏంటి? ఎప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? ప్రార్థిస్తున్నాడు. కానీ గుర్తున్న మటుకు అందరి కొరకు ప్రార్థించాలి. అందరి కొరకు. అంటే ఇప్పుడు నువ్వు ఏ వీధిలో ఉంటున్నావు? పల్లపీదిలో ఉంటున్నావా? బేపంచేరులో ఉంటున్నావా? లేదా ఇంకో పేటలో ఉంటున్నావా? ఇంకో పాలెంలో ఉంటున్నావా? ఎక్కడ ఉంటున్నావో ఉన్నావు కదా, మొత్తం ఏదో ఒక చోట. కనీసం మీ వీధిలో ఉన్న వాళ్ళ పేర్లు తెలుసా నీకు? తెలుసా తెలీదా? మరి తెలిసినప్పుడు వాళ్ళు పేర్లు ఎత్తి ప్రతిరోజు ప్రార్థన చేస్తావా? ఆ వీధిలో వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఆ పేర్లు ఎత్తి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తావా? అందులో శత్రువులు ఉంటారు, మిత్రులు ఉంటారు, మనల్ని ప్రేమించేవారు ఉంటారు, మనల్ని వ్యతిరేకించేవారు ఉంటారు, మనమంటే ఇష్టపడేవారు ఉంటారు, మనము నచ్చని వారు కూడా ఉంటారు. వాళ్ళందరూ గుర్తొచ్చినప్పుడు ఏమనిపిస్తుంది? మనుషులు కూడా మనం ప్రార్థించేటప్పుడు లైన్గా వస్తారు. అందులో నచ్చిన వాళ్ళు ఉంటారు, నచ్చలు ఉంటారు, బంధువులు ఉంటారు, స్నేహితులు ఉంటారు. గుర్తొచ్చిన వాళ్ళు మట్టుకు అందరి కోసం మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. క్రైస్తవులుగా, దేవుని ప్రియమైన బిడ్డలుగా దేవుడు మనకిచ్చిన మంచి ఆధిక్యత ఏదైనా ఉందంటే అది దేవునికి మొరపెట్టడమే. ఎందుకంటే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పలేం, కొన్నిసార్లు మాట్లాడలేం, వాళ్ళకి ఏమీ అందించలేం కదా. అప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళ కొరకు మనకిచ్చిన ఆయుధం ఏంటిది? ప్రార్థన అంటే ఏంటి? దాని అర్థం ప్రభుతో మాట్లాడడమే కదా. ప్రార్థన అంటే ప్రభుతో మాట్లాడడమే కదా. కానీ నీకేదో చిన్న కష్టం వచ్చింది, ప్రభా ఇదిగో నేను ఈ ఆపదలో ఉన్నాను, ఈ కష్టంలో ఉన్నాను, ఈ బాధలో ఉన్నాను, కనుక వారిని దర్శించు నాయన, వారితో మాట్లాడు ప్రభువా, కనికరించు ప్రభువా అని వారి గురించి, వారి కుటుంబాల గురించి కూడా మనం ప్రార్థించాలి. ప్రార్థించినప్పుడు ఏమో వారిని దేవుడు వారి యొక్క హృదయం మార్చి ప్రభువు నీ మంచి మనసు గ్రహించినట్లుగా వారికి మంచి తలంపులు ఇస్తాడు. ఎవడంటారా? ఎస్తేరు రాజకోటలోకి వెళ్ళింది, అంతఃపురంలోకి వెళ్ళింది. కానీ ఎస్తేరు అంతఃపురంకి వెళ్ళిన తర్వాత, రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎస్తేరు కొరకు ఎంతమంది ప్రార్థించారు? ఎవరు ప్రార్థించలేదా? ఎంతమంది ప్రార్థించారండి. తన సొంత కూతురులాగా పెంచుకున్నటువంటి తన అన్న మొర్దెకై, వారితో పాటు ఉన్నటువంటి యోధా జాతి అంతా ప్రార్థించింది. దేవా, మా తరపున ఎస్తేరు అంతఃపురంలోకి వెళ్ళింది, నాయనా మంచి చేయి ప్రభువా, కనికరించి ప్రభువా అని వాళ్ళు ప్రార్థించారు. మరి మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ మన జాతి కాదా? ఏ జాతి? నీది ఏ జాతి? నీది ఏ జాతి? మరి ఆ జాతి కొరకు ఏం చేయాలి మనము? చూడండి, ఇప్పుడు యోధా జాతి కొరకు ఎస్తేరు మానక ప్రార్థించింది. పౌలు కూడా సంఘం కొరకు మానక ప్రార్థించాడు. మనము కూడా మన జాతి కొరకు, మన తోబుట్టువుల కొరకు, మన చుట్టూ ఉన్న వారి కొరకు మానకుండా ప్రార్థించాలి. అలా లోక సంబంధమైనవి మనం కోరుకోక్కర్లేదు, తెలుసా? మనం కోరుకోక్కర్లేదు. ఎందుకు అనంటే మన అక్కరలను ఎరిగిన దేవుడు. మన అక్కర్లన్నీ ఆయనకి తెలుసు. ఏ సమయానికి ఏమి ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఏ సమయంలో ఇవ్వాలో, ఏ కాలంలో ఇవ్వాలో, ఏ స్థితిలో ఇవ్వాలో అప్పుడు ఇస్తాడు. ఆశ్చర్యం ఏంటో తెలుసా? మనం దేవుణ్ణి తప్ప అందరికి పట్టుకుంటాం, ప్రభువుని తప్ప అందరినీ పట్టుకుంటాం.
అప్పుడు ప్రభువు కూడా ఏమనుకుంటాడంటే, సరే తిరుగుతుంది కదా, తిరుగుతున్నాడు కదా, తిరగని. ఎంతకాలం తిరుగుతాడు. తిరిగిన తర్వాత అప్పుడు ఆలోచిద్దాం. తిరుగుతున్నాడు కదా ప్రెజెంట్. ఎక్కడికెళ్ళావు బాబు? పలానా చోటకెళ్ళా. మరి పనయిందా? అంతా అయిపోయిన తర్వాత అప్పుడు దేవుడు గుర్తొస్తాడు. అప్పుడు ప్రభు దగ్గరికొచ్చి ఏమంటాం? ప్రభువా అంటాం. ముందే పట్టుకోవచ్చుగా. కానీ మన ఆలోచన ఏంటంటే, ప్రభువు కన్నా ఈ మనుషులు గొప్పోళ్ళు అనుకుంటాం. జ్యోతిరాజు గారు, ప్రభువు కన్నా ఈ మనుషులు గొప్పోళ్ళు అనుకుంటాం. కానీ మనుషుల దయను సంపాదించుకోవాలన్నా, దేవుని దయను సంపాదించుకోవాలన్నా, దేవుణ్ణి విడిచిపెట్టకుండా బ్రతకాలి. చూసారా, ఆయన ప్రార్థన చేయుట మానకుండా ఉంటున్నాడట. అసలు ప్రార్థన చేయడం అనేది మానట్లేదట ఆయన. ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఆయన దినచర్యలో? ఇంకా మిగతా విషయాలను చెప్పను కానీ ఈ విషయాలు ఏమని ప్రార్థన చేస్తున్నాడు దినచర్యలు చూడండి. మీరు సంపూర్ణ జ్ఞానం సంపాదించుకోవాలి, ఆత్మ సంబంధమైన వివేకం గలవారుగా ఉండాలి, దేవుని చిత్తాన్ని మీరు పూర్ణముగా గ్రహించాలి, ప్రతి సత్కార్యంలో మీరు సఫలులు అవ్వాలి, దేవుని విషయమైన జ్ఞానమందు మీరు అభివృద్ధి పొందాలి, మీరు అన్ని విషయాల్లో ప్రభువును సంతోషపెట్టాలి, ఆయనకు తగినట్టుగా మీరు నడుచుకోవాలి, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పు మీకు రావాలి, దీర్ఘశాంతమును మీరు కనుపరచాలి, ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో మీరు బలపరచబడాలి, తేజోవాసుల పరిశుద్ధుల స్వాస్థ్యములో మీరు పాలివారవ్వాలి. మన ప్రార్థనలు ఏముంటాయి? ప్రభువా, ఈ నడునొప్పి భరించలేకపోతున్నాను ప్రభువా, ఈ నొప్పులు తీసే నాయనా, కాలు కదపలేకపోతున్నాను ప్రభువా, నీ చిత్తమైతే ఇప్పుడే ఏం చేయి, తీసే నడుము నొప్పి తీసేస్తే ఏం చేస్తావు బాబు? నడుము నొప్పి తీసేస్తే ఏం చేస్తావని దేవుడు అడిగితే మనం చెప్పే సమాధానం ఏముంటుంది? ప్రభువా, కిడ్నీలో రాయి తీసే ప్రభువా. కానీ నొప్పి వచ్చిందంటే ప్రభువా నీకు స్తోత్రం, నొప్పి వస్తుంది, ఇంకంతే, నా పని అయిపోయింది, చచ్చిపోయిన ఇయ్యాల అన్నట్టుగా ఉంటుంది. దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు మనకి. ఆరోగ్యాన్ని దేవునికి మహిమకరంగా ఖర్చు పెట్టాలి. ప్రభువా ఈ నొప్పి వచ్చి తట్టుకోలేకపోతున్నాను ప్రభువా, దీన్ని ఏదైనా చేయి ప్రభు అంటే, నొప్పి తీసేస్తాను తల్లి. ఏం చేస్తావు తీసేస్తే చెప్పు? బాగా వంట చేస్తాను, ఊరంతా తిరుగుతాను, ఎన్ని వీధులు తిరగాలో అన్ని వీధులు తిరుగుతాను, ఎన్ని చుట్టాలింటికి వెళ్ళాలో అన్ని చుట్టాలింటికి తిరుగుతాను. ఇది మనం బాగుంటే అందరూ చుట్టాలి, మనం మూల పడితే చూసే దిక్కే ఉండదు మనకి. మనం బాగుంటే అందరూ చుట్టాలి, మూలన పడితే ఎవరు చూస్తారమ్మా? కనీసం అమ్మా ఈరోజు భోంచేసావా తల్లి, లేచావని అడిగేవాళ్ళు ఉంటారా? అందుకే మన ప్రార్థనలో అభివృద్ధి పొందాలి. మన ప్రార్థనలో వృద్ధి చెందించేటట్టుగా ఉండాలి. అంటే పరిపూర్ణతలోకి వెళ్ళాలి. అంతకంతకి మనం ఈ బయట కనిపించే వాటి గురించి అడగకూడదు దేవుణ్ణి. పౌలు గారి ప్రార్థనలో ఎక్కడైనా నా నొప్పి తగ్గించు, నా బాధ తగ్గించు, నన్ను కాపాడు ఒక్క మాట మనకు కనిపించిందా? ఎందుకంటే ఆయనకి తెలుసు, నేను నీ కొరకు బ్రతికితే నువ్వు నా పని చేస్తావు. ప్రైజ్ ది లార్డ్. అంతే. నేను నీ పని చేస్తే నువ్వు నా పని చేస్తావు. నేను నీ కోసం పరిగెడితే నువ్వు నా కోసం పరిగెడతావు. ఇందాక చెప్పాను కదా, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును అన్నాడు. అంటే ఏంటన్నమాట, మనం ఆయన పనిలో ఉంటే మనకు ఆయనే సహాయం చేస్తాడు. కాబట్టి ఆయన ఏం చేస్తాడు? ఆయన చేయాల్సిన పని అంతా ఆయన చక్కగా చేస్తాడు. కనుక మనము మన చిత్తాన్ని కాక దేవుని చిత్తాన్ని నెరవేర్చుటలో చక్కగా ఎదగాలి. ఓకేనా? 2 మాటలు చెప్తాను చూడండి ఒకసారి. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారవత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము అన్నాడు. ఏం చేయాలంట? పవిత్రతను మనం కాపాడుకోవాలి. పవిత్రతను కాపాడుకోకుండా ఈ లోక సంబంధమైన దొంగల వలె, వ్యభిచారుల వలె, చెడ్డవారి వలె మన బ్రతుకును మనం కాపాడుకోకూడదు, పాడు చేసుకోకూడదు. కనుక పవిత్రతను కాపాడుకోవడమే దేవుని చిత్తము. అందుకని ఏమని ప్రార్థించాలి? ప్రభువా, నేను నీ ఎదుట ఎల్లప్పుడూ పవిత్రంగా బ్రతికేటట్టుగా సహాయం చేయనాయనా అని ప్రభువును అడగాలి. ఎందుకు అడగాలి అట్లా అంటే, లోకమంతా పాపం ఉంటుంది కాబట్టి, పాపం మనల్ని వెంటాడుతుంది కనుక, అది మనల్ని పాడు చేస్తుంది కనుక మనం ప్రభువుని సహాయం కోరుకోవాలి. ప్రభువా, నీ కొరకు నేను పవిత్రంగా జీవించాలి, నాకు ఆ సహాయం చేయనైనా అన్నది. తర్వాత కింద మాటకు వచ్చేటప్పటికి, మీలో ప్రతివాడు దేవుని ఎరగని అనుజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందు తన
ఘనత యందు తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరుగుయుండుటయే దేవుని చిత్తం. ఘటాన్ని కాపాడుకోవాలంటున్నాడు. ఘటం అంటే శరీరం. ఘటం అంటే ఈ శరీరం. ఈ శరీరమును పరిశుద్ధతను కాపాడుకోవడానికి ఎరిగి ఉండాలంట. ఎరిగి ఉండడం అంటే ఏంటి చెప్పండి? కొనుక్కోవాలి. ఒక బైక్ కొనుక్కుందాం అనుకున్నాం. ఎక్కడికి వెళ్ళాలి? ఏ ఏరియాలో దొరుకుతుంది? ఎన్ని వేలకు దొరుకుతుంది? తక్కువ దొరుకుతుందా? మంచిది తక్కువ దొరుకుతుంది. ఎక్కడ దొరుకుతుంది? ఎంక్వైరీ చేస్తాం. ఒకవేళ మనకు తెలియకపోతే తెలుసుకుంటాం. కానీ నీ శరీరాన్ని, నీ ఆత్మను అపవిత్రపరిచేటువంటి క్రియలు ఉన్నాయి. అవి నువ్వు ఎరిగి ఉండాలి. అది దేవుని చిత్తం అన్నాడు. నిన్ను పాడు చేసేవి, నీ ఘటాన్ని పాడు చేసేవి, అది నువ్వు ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. అది నువ్వు ఎరగాలి అంటే నువ్వు తెలుసుకోవాలి అంటున్నాడు. తెలుసుకోకపోతే ఏమైపోతాం? ఈ మధ్యకాలంలో అంతా కూడా ఎక్కడ పెడితే అక్కడ అమ్మాయిలు తెగ తిరుగుతూ ఉన్నారు, అబ్బాయిలు తెగ తిరుగుతూ ఉన్నారు. ఐ లవ్ యూ అంటున్నాడు, రమ్మంటున్నాడు, వెళ్ళిపోతున్నారు ఇద్దరు. అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్ళేటప్పుడు వీడు ఒక్కడే ఉంటాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత నలుగురు ఉంటున్నారు. అందరు కలిసి పాడు చేస్తున్నారు. ఇంకేముంది, మా అమ్మాయిని పాడు చేశారు అంటున్నారు. అక్కడి నుంచి కేసు, గొడవ, హడావుడి ఎన్ని భయంకరం అవుతున్నాయి. అసలు నువ్వు ఎందుకు వెళ్తున్నావు, ఎందుకు వస్తున్నావు? ఎరిగి ఉండుటయే అన్నాడు. అంటే మనం ఏం చేయాలన్నమాట? తెలుసుకోవాలి. మనలను అపవిత్రపరిచేవి ఏమున్నాయో అవి మనం తెలుసుకోవడమే దేవుని చిత్తం. కాబట్టి ప్రభువా, నా ఘటాన్ని పాడు చేసే వాటిని నేను ఎరిగి ఉండాలి. ఆ సహాయం నాకు చేయను. మనుషులు మాట్లాడుతూ ఉంటారు, రెండు అర్థాలు వచ్చేటట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అదేంటో నాకు తెలియాలనైనా, నేను జాగ్రత్త పడాలి కదా ప్రభువా, నీ కొరకు నేను బ్రతకాలి కదా ప్రభువా, నాకు సహాయం చేయనైనా అని అడగాలి ప్రభువుని. ఆ తర్వాత 7వ వచనం చూడండి. 7వ వచనం, పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. ఎందుకు పిలిచాడంటే మనల్ని? మనం పరిశుద్ధులుగా బ్రతకాలి. ఎందుకు? మనం నమ్ముకున్న దేవుడు ఎలాంటి ఆయన? అమ్మ చెప్పండి, ఎలాంటి ఆయన? ఆయన పరిశుద్ధుడు, అంటే పాపం లేనుడు. ఆయన పాపం లేని దేవుడు మనల్ని పిలిచాడు కాబట్టి మనం కూడా ఎలా బతకాలి? అలాగే బతకాలి. అలాగే బతకాలి. అది ఆయన చిత్తం. అంతేకాదు, చూడండి, ఇంకా ఒక 2 మాటలు జ్ఞాపకం చేస్తాను. 5వ అధ్యాయం 15వ వచనం, ఎవడును కీడుకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూచుకోండి. మీరు ఒకనిడల ఒకడు మనుషులందరిడల మీ ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకోండి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. ఎడతెగక ప్రార్థన చేయండి. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తం. ఎల్లప్పుడూ ప్రార్థన చేయమంటున్నాడు. అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. కనుక దేవుడు ఈ స్థితిని మనకి ఇవ్వడానికి గల కారణం ఏంటంటే, ఈ జీవితం ఒక చైన్ లాంటిది అనమాట. అది ఎప్పుడూ కూడా పనిచేస్తూనే ఉండాలి. పనిచేస్తూనే ఉండాలి. సైకిల్ చైన్ ఉంటుంది చూసారా? మీకు తెలుసా? సైకిల్ తొక్కుతారు కదా, తెలుసా? ఆ సైకిల్ చైన్కి తుప్పట్టిపోయింది అనుకోండి, చైన్ తిరుగుతుందా? అప్పుడు ఏం చేస్తాం? కొంచెం ఆయిల్ వేస్తే మళ్ళీ ఏమవుతుంది? అది మళ్ళీ రన్ అవుతుంది అనమాట. ఇప్పుడు అలా తుప్పట్టిపోయింది అనుకోండి, అలా చెడిపోయింది అనుకోండి, మన జీవితం పాడైపోతుంది. కనుక ఈ చైన్ ఎప్పుడు కూడా పనిచేస్తూ ఉండాలంటే ఈ చైన్లో ఆయన వాక్యము ఉండాలి, ఆయన యొక్క ప్రార్థన ఉండాలి, ఆయన చిత్తం ఏంటో ఎరిగి పని చేయాలి. ఇది ఒక చైన్ అనమాట. తిరుగుతూ ఉండాలి. అట్లా తిరుగుతూ ఉంటే మనం మెలకుగా ఉంటాం. కనుక పౌలు గారు ఏమంటున్నాడు? మీరు తేజోవాసుల పరిశుద్ధుల సాస్త్యములో పాలివారవ్వాలి. మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలనని దేవునిని బతిమాలుచున్నానన్న. దేవుణ్ణి బతిమాలుచున్నాను. కనుక ఎవరేమన్నా అన్నయ్య, ఎవరు నీ మాట వినకపోతే, నిన్ను ఇబ్బంది పెడితే ప్రార్థన చేయి. ప్రభువా, వారితో మాట్లాడండి, వారికి మంచి మనసు ఇవ్వండి నాయన అని ప్రార్థన చేయి. తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. చేయకుండా ఉంటాడు ఆయన? తప్పకుండా చేస్తాడు. మన ప్రభువు కూడా మన అందరి కోసం ఏం చేశాడు? ఆయన సిలువ ఎక్కినప్పుడు కూడా ఏం చేశాడు? ఆయన ప్రార్థించాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో. ఎవరి గురించి చేశాడు ఆయన? ఎంతమంది తిట్టారో, ఎంతమంది దూషించారో, ఎంతమంది కొట్టారో, ఎన్ని రకాల హింసలు పెట్టారో అందరి గురించి ఒక్క మాటలో చెప్పేశాడు ఆయన. వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగురు గనక వీరిని క్షమించండి అంటే అందరి కోసం ప్రార్థించాడు. పౌలు గారు అలా ప్రార్థించాడు. ఎస్తేరు గారి కోసం ఎంతమంది ప్రార్థించారు. మనము కూడా మన చుట్టూ ఉన్న వారి కొరకు ప్రార్థించాలి. కనీసం మీ వీధిలో ఉన్న వాళ్ళ కొరకైనా ప్రార్థించు. పేరు పేరున గుర్తుపెట్టుకుని ప్రార్థించు. అందులో నీ తోడు కోడలు ఉంటుంది, నీ తోడు అల్లుడు కూడా ఉంటాడు. వాళ్ళు నీకు నచ్చకపోవచ్చు,
కదా, నచ్చరు కదా, పక్క ఇంట్లో వాళ్ళే నచ్చరు ఫస్ట్, ఎదురు వాళ్ళు ఎలా ఉన్నా. కానీ వాళ్ళ కోసం కూడా నువ్వేం చేయాలి? ప్రార్థించాలి. ప్రార్థిస్తావు మరి? ఇవి కాదు. ఉం? ఇతరులు బాగు మనము కోరుకోవాలి. రండి ప్రార్థన చేద్దాం కొన్ని నిమిషాలు. రండి.